ప్రేమానుబంధానికి చిహ్నం రక్షాబంధన్. అమ్మయ్యా వచ్చావా? పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లి. సో అన్న చెల్లెలు ఎంత ప్రేమగా ఒకరితో ఒకరు తోడుగా ఉంటూ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ఒకరికి ఒకరు ఉన్నామన్న ధైర్యంతో ఈ రాఖీ పండుగ జరుపుకుంటారు. నన్ను అవలగానే చేయడంలా నువ్వు ఒక సాడిస్టిక్ సంతృప్తి పొందుతున్నావు నాకు అర్థమైంది. ఓకే అట్లనే కానిద్దాము, నో ప్రాబ్లం. నాకు కావాల్సింది కూడా నీ హ్యాపీనెస్. కంటిన్యూ ప్లీజ్. సో అన్నకి ఒక రాఖీ కడితే అన్న బాగుండాలి, ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండాలి. అలాగే రాఖీ కట్టించుకున్న అన్న తన చెల్లికి ఎప్పుడూ కూడా అండదండగా ఉండాలి అనేది ఈ రాఖీ పండుగలో. సో నాకైతే ఇద్దరు అన్నలు ఉన్నారు, చాలా అదృష్టవంతురాలి. చిన్నప్పటి నుంచి నన్ను ఒక గారాల పట్టి అనొచ్చు. ఏమున్నదక్క కాలేజ్ చదివేట్టు నీ కలుపు చల్లిచ్చిన పేడలు పిడికలు కొట్టించినవక్క. మా అన్నయ్యలు ఇద్దరు అంత ప్రేమగా చూసుకున్నారు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అంటే దేవుడిచ్చిన అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గారు. చిట్టి తల్లి ఆయన వల్ల ఈ రోజు నేను రాజకీయంగా సక్సెస్ కాగలిగాను. అండ్ రాజకీయంగా మంత్రి స్థాయికి ఎదగగలిగాను, శత్రువుల నోర్లు మూయించగలిగాను. అండ్ ఎంతో మందికి ఈ రోజు నేను హెల్ప్ చేయగలిగాను. సో ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఎన్నో రకాలుగా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతోనే. సో నా ప్రాణం ఉన్నంత వరకు వీళ్ళందరి కోసం నేను ఎప్పుడు కూడా వాళ్ళ ముద్దుల చెల్లెలుగా వాళ్ళకి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేస్తాను. జీవితంలో నువ్వు ఇంకా మారను. అండ్ నన్ను నమ్ముకుని నాకు తెలియకుండా ఎక్కడి నుంచో నా కోసం ప్రేయర్స్ చేసే ఎంతో మంది అన్నదమ్ములు ఉన్నారు. వారందరికీ కూడా నేను ఎప్పుడు అండగా ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకంగా అందరూ నాకే తగులుతారు. కుమారస్వామి రెడ్డి గారు మా పెద్దన్నయ్య. సో ఆయన అయితే ఒక హెడ్ మాస్టర్ లాగా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎలా చదువుకోవాలి, ఎలా సొసైటీలో మెలగాలి, నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఆయనకి రాజకీయం మీద బాగా అవగాహన ఉంది కాబట్టి. రెండో అన్నయ్య రామ్ ప్రసాద్ రెడ్డి గారు అయితే ఇంకా ఫ్రెండ్స్ లాగా. సాముడా నీకే కష్టం వచ్చినా ఫస్ట్ ఫోన్ నాకే చేయాలి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, కాలేజ్ కట్ చేసి సినిమాకి వెళ్ళినా, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. తర్వాత షూటింగ్స్ కి వెళ్ళినా. సో మేమిద్దరం జాలీగా ఫ్రెండ్స్ లాగా ఉంటాం. రెండో అన్నయ్య అంటే నాకు కొంచెం భయం ఉండదు, కానీ ఇద్దరు అంటే చాలా ప్రేమ. సో డబ్బా 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 కొట్టు డబ్బా. ఇది నేను చెప్పడం కాదు, నా గురించి మా అన్నల గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. ప్రశాంతంగా ఉన్న పులివెందల ఈ రోజు రక్త చరిత్ర పులివెందరగా టైం లేదు, పాట లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఈ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పి కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి. జిల్లా పరిషత్ పులివెందల మండలం సంబంధించిన ఎలక్షన్ నేపథ్యంలో వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. రక్త చరిత్ర పులివెందరగా ఈ కూటమి ప్రభుత్వం మారుస్తుంది. పౌరుషమున్న పులివెందల లేదా పెత్తందారుల అమరావతి చెప్పవే నేను వింటాను కదా. వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవ మాదిరి ఈ జిల్లా పరిషత్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మీకు అందరు తెలిసిందే. మాకు తెలియదు సార్, మీరు దేశ ముద్ర కాబట్టి చెప్పండి. మీరు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏంటిది మాకేంటిది అంటున్నా, ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారో ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, సబ్స్క్రైబ్ చేయండి.